హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, మనము మన షాప్స్ దగ్గరకు ఇంటి ఓపెనింగ్ అప్పుడు ఆ టైంలలో హిజ్రాలు వచ్చి డబ్బులు తీసుకోవడము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కాకపోతే అసలైన ట్రాన్స్జెండర్ ఎవరు, ఫేక్ ట్రాన్స్జెండర్స్ ఎవరు, అంటే మెయిన్గా ట్రాన్స్జెండర్స్ ఇచ్చే ఆశీర్వాదానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేది కూడా ఉంటుంది. అంటే మెయిన్గా వాళ్ళు కొట్టే చప్పట్లతో అంటే వాళ్ళ డిఫరెన్స్ అనేది కూడా మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా ఇలా చెప్పుకోవాలంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోయే పర్సన్ ఎవరంటే మెయిన్గా ఒక ట్రాన్స్ ఉమెన్గా ఉంటూ కూడా గోషామహల్ కాన్స్టిట్యుయెన్సీకి 2018లో ఎమ్మెల్యే కాంటెస్టెంట్గా కూడా పోటీ చేసిన ఆ పర్సన్ అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ సినిమాలు చేసుకుంటూ అండ్ దాంతోపాటు పొలిటికల్ వైపు కూడా మరి ఉంటూ చాలామందిని కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉన్న మరి ఆ ట్రాన్స్ ఉమెనే చంద్రముఖి గారు. ఇప్పుడు ఆవిడతోనే గోల్డెన్ ముచ్చట్లు అనేది కూడా మాట్లాడుకోబోతున్నాం. మరి షురు చేద్దాం. ఇప్పుడు మీ ఫ్యామిలీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీరు ఇలా మారిన తర్వాత అయినా కానీ ఇంత గొప్ప లైఫ్ని లీడ్ చేస్తున్నారు. చాలా వరకు 99% ఫ్యామిలీస్ అనేది కూడా యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ ఎందుకు చేయరు అంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ఆ వర్క్ ప్రొఫెషన్. నేను చక్కగా జాబ్ చేసుకుంటూ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతే మా తల్లిదండ్రులు కూడా కాస్త ఇబ్బంది పడరు. బట్ నేను అదే రోజు సాయంత్రం రెడీ అయ్యి రోడ్డు మీద దందా చేస్తాను అంటే ఏ తల్లిదండ్రులు ఒప్పుకోరు. మనం కూడా ఆలోచించాలి, వాళ్ళ పర్స్పెక్టివ్ కూడా ఆలోచించాలి. ఇప్పుడు అడుక్కుంటానన్నా కూడా చాలామంది బాధపడతారు. ఎందుకు బాధపడతారు అంటే నేను పుట్టింది అడుక్కోవడం కోసం కాదు కదా. చిన్నప్పుడు నన్ను అడిగేవాళ్ళు, వాట్ యు వాంట్ టు బి రాజేష్, మై నేమ్ ఇస్ రాజేష్. చాలా గర్వంగా చెప్తా. మా అమ్మ నాకు ఈ భూమి మీద వచ్చిన తర్వాత, నేను పుట్టిన తర్వాత నాకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ నా నేమ్. అది ఎవరికైనా అంతే. ఫస్ట్ వాజ్ గిఫ్టెడ్, నేమే గిఫ్ట్ చేస్తారు. బట్టలు ఇవన్నీ కామన్, కానీ గిఫ్ట్ చేసేది మాత్రం నేమే. రాజేష్ ఏమవుతావు? నేను డాక్టర్ అవుతా. నా డైలాగ్ అదే ఉండేది. బట్ నేను డాక్టర్ అవ్వలేకపోయాను. అలా కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అవుతాననే చెప్తారు. నేను అడుక్కు తింటాను ఎవరు చెప్పరు. వాళ్ళు ట్రాన్స్జెండర్ అయ్యేంత వరకు వాళ్ళకి తెలియదు వాళ్ళకి అడుక్కునే పరిస్థితి వస్తుంది. అడుక్కునే పరిస్థితి వచ్చినా అవుతున్నామంటే అది ఫిజికల్ ప్రాబ్లం. ఫిజికల్గా హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్, మెంటల్ స్ట్రెస్, ఇవన్నిటిని గోత్రూ అవ్వాలి కాబట్టే ఈరోజు అడుక్కుంటున్నాను. అదే సొసైటీలో తల్లిదండ్రులు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తే ఎంతసేపు ఎందుకు తమిళనాడులో ప్రీతికా యాష్ని ఉంది, ముంబైలో ఇంకొకళ్ళు ఉన్నారు, ఢిల్లీలో ఇంకొకళ్ళు ఉన్నారు అని మనం చెప్పుకుంటాం. కానీ మన ఇంట్లో ఎందుకు లేరు? ద మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ షుడ్ చేంజ్. అలా చేంజ్ అవ్వాలి. సాఫ్ట్వేర్ వాళ్ళకంటే సో ఇలా బెగ్గింగ్ చేస్తూ వచ్చే డబ్బుల ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నారు ఈ ట్రాన్స్జెండర్స్ ఆర్ హిజ్రాస్ అని కూడా మీరు ఒకసారి అన్నారు. ఇది నిజమేనా? అంటే రియల్ ట్రాన్స్ఫర్మెన్స్ వేరు, ఫేక్ ట్రాన్స్ఫర్మెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫేక్ హిజ్రాస్ అంటే వీళ్ళు ఏంటి అంటే వీళ్ళ ఇంట్లో వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. ఇప్పుడు ఒడిశా, బీహార్, కోల్కతా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి వచ్చిన మగపిల్లలు ఏం చేస్తున్నారు అంటే మేము ట్రాన్స్జెండర్స్ అని చెప్పి విగ్గులు పెట్టుకొని మేకప్ వేసుకొని అడుక్కుంటున్నారు. సిగ్నల్స్ అడుక్కోవడం అసలు హిజ్రాల వృత్తి ప్రవృత్తి రెండూ కాదు. సిగ్నల్స్ అడుక్కునే వాళ్ళే కాదు ఒకప్పుడు హిజ్రాలు. అంటే ఇప్పుడు సిగ్నల్స్ దగ్గర మనం చూస్తూ ఉన్నాం 99% ఫేక్. నేను రాసిస్తా చూడండి, విగ్గులు పెట్టుకొని ఉంటారు. వాళ్ళకి మన భాష మాట్లాడడం రాదు, వాళ్ళకి ఏం తెలియదు, అడుక్కోవడమే తెలుసు. ఫేక్ హిజ్రాస్. అండ్ ఈ ఫేక్ హిజ్రాస్ లో ఎట్లా అంటే రాత్రిపూట చీర కట్టుకొని మీరే యు ఆర్ మై క్లయింట్, నేను ఇప్పుడు ఫేక్ హిజ్రా కాసేపు. సో నేను మాదాపూర్ 100 feet రోడ్ మీద నిలబడ్డా. మంచి తయారే విగ్గు పెట్టుకున్నా, మస్తు తయారే నిలబడ్డా. నువ్వు వచ్చినావు ఎంత అన్నావు? నేను 500 అన్నా. సరే నువ్వు నాతో లోపలికి వచ్చినావు. లోపల ఇంకొక ముగ్గురు ఉంటారు ఫేక్. నేను డిస్కమ్ చేసి నీతోటి గూగుల్ పే చేయించుకొని, నీతో డబ్బులు గూగుల్ పే చేయించుకొని, నీ మెడలో గొలుసు ఉంటే గొలుసు తీసుకొని, నీ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ తీసుకొని, నీది స్మార్ట్ ఫోన్ కాకుండా మామూలు ఫోన్ ఏదైనా ఉంటే ఆ ఫోన్ గుంజుకొని వాళ్ళు అక్కడి నుంచి పరారు. డన్. అండ్ ఇంకొక ఫేక్ చెప్తా. ఆటోలో ఒక నలుగురు, వాళ్ళు చీరలు కట్టుకోరు, విగ్గులు పెట్టుకోరు, ఏం పెట్టుకోరు, జస్ట్ ఒక చీర చుట్టుకొని లోపల లుంగి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు తెలిసి, ఏదైనా కొత్తింటి గృహప్రవేశం కనబడుతుంది, వెళ్ళిపోతారు. అక్కడ వెండి చెంబులు, గృహప్రవేశం చేసుకునే వాళ్ళు ఎట్లుంటారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఎవడో కూడా చప్పట్లు కొడుతుంటాడు, ఎవడో కూడా సామాన్లు వేసుకుంటాడు, వచ్చేస్తాడు. వాడు ఏం చేస్తాడు, 100కు డైల్ చేసి హిజ్రాలు వచ్చి దొంగతనం చేశారని చెప్తారు. వాళ్ళు ఎవరికి కాల్ చేస్తారు? ఫేక్కి చేస్తారా, రియల్కి చేస్తారా? రియల్కి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఫేక్ నెంబర్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక అబ్బాయి ఒక అపార్ట్మెంట్, మాదాపూర్ అపార్ట్మెంట్ ఎగ్జాంపుల్, మాదాపూర్ గచ్చిబౌలి తీసుకుందాం. గచ్చిబౌలి అపార్ట్మెంట్. రాత్రి కాగానే గడ్డం మీసాలు తీసేస్తాడు, ఒక విగ్గు పెట్టుకుంటాడు, మంచిగా తయారవుతాడు. యాప్లు మన
గ్రిండరు, టిండరు, పిండరు, ఆ! ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ ఇట్లాంటి దాంట్లో వీడియో కాల్స్ పెట్టుకొని నేను సెక్స్ సీకింగ్ అంటే ఎవరైనా వస్తారేమో అని వాళ్ళకి వీడియో కాల్స్ చేసి మాట్లాడి ఎవడో ఒకడు బకరా కావచ్చు, బక్రీ కావచ్చు, ఏనుగే కావచ్చు, ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, సెక్స్ ఈజ్ అ చాయిస్. బాగున్నాడు వెళ్ళిపోదాం ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి, యాక్సెస్ ఉంటుంది కొంతమందికి, ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి భయపడతారు, ఆడపిల్లలకి వెళ్ళడం కంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళడం బెటర్ అనుకునే బాయ్స్ కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాడు వెళ్ళగానే ఏం చేస్తాడు, డోర్ వేస్తాడు, వీళ్ళతో మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాడు, ఒకడు వీడియో తీస్తాడు, ఓకే. ఇగో నువ్వు నా దగ్గరకు వచ్చినట్టు వీడియో ఉంది, ఇది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా, డబ్బులు ఇస్తావా ఇవ్వవా, డన్. ఓకే. ఇది గచ్చిబౌలి. ఆ! బాలనగర్ తీసుకుందాం. ఓకే. బాలనగర్ ఆ! రోడ్డు మీద బ్రిడ్జ్ దగ్గర ఒక నించున్నాడు వాడు. హ్మ్. వాడు ట్రాన్స్జెండర్ కాదు, జస్ట్ చీర కట్టుకున్నాడు ట్రాన్స్జెండర్ లాగా. రూమ్ ఉంది, రూమ్కి వస్తే 2000 వస్తావా, అబ్బా ఇక్కడ బాగాలేదు, రూమ్లో అయితే బాగుంటుంది, బెటర్మెంట్గా థింక్ చేస్తాడు వాడు. థింక్ చేసి రూమ్కి వెళ్తాడు. రూమ్కి వెళ్ళాక ఏం చేస్తాడు, మెల్లగా ఆటో ఉంది, నా ఆటోనే ఎక్కిపోదాం అంటాడు. ఆటో వాడు వీడు కలిసి వీడిని బగలగొట్టి హ్మ్. ఉన్న డబ్బులు తీసుకుంటారు. డన్. ఇది డూప్లికేట్ హిజరాస్ అంటే. ఓకే. దీస్ ఆర్ డూప్లికేట్ హిజరాస్. హుహు. ఈ డూప్లికేట్లో ఇంకొక డూప్లికేట్ని తీసుకుందాం, ఆ! LGBTAI. ఇవి కాకుండా వేరే ఏ సెక్షువాలిటీస్ కూడా ప్రాంప్ట్ చేయం మనం బయట. నువ్వు మగోడివే, మగపిల్లోడివే, కింద నుంచి మీ దాకా మగపిల్లోడివే, హ్మ్. నువ్వేం చేస్తావంటే బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేయించుకుంటావు. హుహు. సెక్షువల్ చాయిసెస్, సెక్షువల్ బెనిఫిట్స్ ఇట్లాంటి టర్మ్స్ యూజ్ చేసే కొంతమంది కమ్యూనిటీ ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళకి పిచ్చి పిచ్చి సెక్స్ చేయడం కోరికలు ఉంటాయి, హ్మ్. యానిమల్స్తో, ఏజ్డ్ వాళ్ళతో, ఇట్లాంటి వాళ్ళతో అట్లాంటి వాళ్ళతో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక సెక్సువల్ వరల్డ్ ఉందన్నమాట. ఆ వరల్డ్ చాలా గలీజ్ వరల్డ్ అది. హుహు. అంటే భార్యాభర్తలు సెక్స్ చేసుకునే పద్ధతి కాకుండా చాలా రకాల పద్ధతులు ఉంటాయి దాంట్లో. అంత వల్గర్ సెక్స్ అనమాట, యాక్ సెక్స్ అంటారు, ఏమంటారో నాకు తెలియదు దాన్ని, ఐ డోంట్ నో. వాడు ఏం చేస్తాడంటే వాడు మగోడే, వాడు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేసుకుంటే వాళ్ళని షీమేల్స్ అంటారు. ఓకే. షీమేల్స్ వినే ఉంటారు, ఎక్కడో ఒక యా, చోట యా. విని ఉంటారు. షీమేల్స్ అంటారు. షీమేల్ అనేది అసలు ఏ కేటగిరీలోకి రాదు. హ్మ్. ఎల్జిబిటీ కేటగిరీలోకి షీమేల్స్ ఎట్లా వస్తారు, ఓకే. రారు కదా. షీమేల్ అంటే ఏంటి, డబ్బులు సంపాదించడం కోసం నీ ఫ్యాంటసీస్ ని Hmm. ఫుల్ఫిల్ చేసుకొని ఎదుటోడి ఫ్యాంటసీస్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఒక మొగోడు జస్ట్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేయించుకొని పర్ఫామ్ చేస్తాడు, వాడిని షీమేల్ అంటారు. ఓకే. ఇదొక రకం. వాడు చూడడానికి వాడికి హెయిర్ ఉంటుంది. మీరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో మంచి మంచి ఫారినర్స్ ఆడపిల్లలాగా తయారయ్యి యా, యా. థాయిలాండ్ థాయిలాండ్‌లో మనం ఎక్కువ వింటాం. వింటుంటాం. Hmm. అది ఇప్పుడు మన ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. ఓహ్! వాళ్ళు కూడా ఫేకే, వాళ్ళు ఇజ్రాయెల్ కిందకి రారు. ఆహాహా! ఇజ్రాయెల్ కిందకి ఎట్లా వస్తారు వాళ్ళు, మీరు పర్ఫామ్ చేస్తున్నారు మగపిల్లల దగ్గర, మీ అంటే అదే చెప్పాయి కదా, ఫ్యాంటసీస్, హ్మ్. యానిమల్ ఫ్యాంటసీ, మెన్ ఫ్యాంటసీ, విమెన్ ఫ్యాంటసీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాంటసీస్. బట్ అవన్నీ కూడా మన కల్చర్కి, మన ఇండియన్ కల్చర్కి చాలా డేంజర్. అవన్నీ మానుకోవాలి, చాలా డేంజర్ అవన్నీ. ఒకసారి ఎడిక్ట్ అయిపోతే మన లైఫ్ని మనం ఎక్కడికి తీసుకెళ్ళిపోతామో మనకు తెలియదు. సెక్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, బట్ నాట్ సెక్స్ ఈజ్ లైఫ్. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. కంట్రోల్ యువర్ మైండ్ ఆల్వేస్. హ్మ్. ఇప్పుడు ఈ రోజు బిర్యానీ తినాలనిపించింది తిన్నాం, రేపు బిర్యానీ తినాలనిపించింది తింటాం, ఇంకో 10 రోజులు తినాలనిపించింది బిర్యానీ తింటాం. దాని సైడ్ ఎఫెక్ట్స్ని మనమే ఫేస్ చేయాలి. సో ఎవ్రీడే బిర్యానీ ఈజ్ హార్మ్ఫుల్ అండ్ ఎవ్రీడే డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్స్ ఈజ్ హార్మ్ఫుల్ విత్ అ డిఫరెంట్ పార్ట్నర్స్. ఓకే. Have sex with one partner, be safe, be secured in your life, and don't ever get thoughts which are very bad to our society and to you always. ఇది చాలా ఇంపార్టెంట్. నేను సెక్స్ గురించి మాట్లాడితే చంద్రముఖి చాలా బోల్డ్, చంద్రముఖి విల్ పర్ఫామ్ వెరీ గుడ్ ఆన్ బెడ్ అని కూడా నాకు కామెంట్స్ పెడతారు. మీరు పెట్టినా పర్వాలేదు. ఆ! మా అమ్మ నాన్న వెరీ గుడ్ కాబట్టి నన్ను కన్నారు, మీ అమ్మ నాన్న వెరీ గుడ్ కాబట్టి నిన్ను కన్నారు. దట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫర్ ద సొసైటీ. ఓకే. బట్ సెక్స్ ఈజ్ ద మెయిన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు కంట్రోల్. హ్మ్. సెక్షువల్ థాట్స్ని కంట్రోల్ చేసుకోవాలి, సెక్షువల్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇన్ని కంట్రోల్ చేసుకునే మనము అమ్మ తిడుతుంటే కంట్రోల్ చేసుకుంటాము, నాన్న కొడితే కంట్రోల్ చేసుకుంటాము, ఫ్రెండ్స్ ఎవరన్నా విక్రిస్తే కంట్రోల్ చేసుకుంటాము, అక్కడే ఉంటాము. ఇదెందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు? మీ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఏమైపోతున్నాయి? కంప్యూటర్తో మనం పోల్చుకోవడం మనం చాలా తప్పు. కంప్యూటర్ మ్యాన్ మేడ్, హ్మ్. హ్యూమన్ గాడ్ మేడ్. వై ద చేంజ్ ఈస్ నాట్ బీన్ అబ్జర్వ్డ్ బై ద పీపుల్? సో ఇలాంటి ఫేక్ వాళ్ళ వల్ల ఈ కొత్తదనం అని, లేకపోతే ఈ ఫ్యాంటసీస్, పిచ్చి పిచ్చి ఫ్యాంటసీస్ పెరిగి సొసైటీ చాలా పాడైపోతుంది. ఓకే. సో ఇలాంటి ఫ్యాంటసీస్ని మానుకోవాలి.
ఒకటే ఉండాలి. మీరు ఇలా ఫ్యాంటసీస్ అన్నీ చెప్తూ ఉంటే, నాకు రీసెంట్ టైమ్స్‌లో యాహ్! యూరోపియన్ కంట్రీస్‌లో యాహ్! పర్టిక్యులర్‌గా ఒక రిలీజియన్ వాళ్ళ క్రౌడ్ అనేది పెరిగిపోయి, మిగతా వాళ్ళందరూ కూడా అన్‌సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతున్నారు. యాహ్! వాట్స్ ఎగ్జాక్ట్‌లీ రీజన్ బిహైండ్ దిస్ అంటే, మీరు చెప్పిన రీజన్స్ అన్నీ యాహ్! ఉన్నమాట. యాహ్! అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఆహ్, కమ్యూనిటీ, నాన్ కమ్యూనిటీ మీరే మా కమ్యూనిటీ అని మాకు చెప్పే అవకాశం లేకపోయినా, గుర్తించే అవకాశం మాకుంది. మేము గుర్తుపడతాం మా కమ్యూనిటీ వాళ్ళని. ఓకే. ఎవరు మా వాళ్ళు, ఎవరు మా వాళ్ళు కాదు. భావాలు వి కెన్ సెన్స్ దెమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాహ్! నార్మల్ పబ్లిక్ ఉన్నాం. మేమే ఉన్నాం. ఇప్పుడు మేము షాప్‌లో ఉంటాము. లేకపోతే సిగ్నల్స్ దగ్గర ఉంటాము. యాహ్! వాళ్ళు నిజమైన వాళ్ళా? ఫేక్ వాళ్ళా? అని గుర్తుపట్టడం ఎలా అంటే మీరేం చెప్తారు? మీ వాళ్ళని, మా వాళ్ళని మేము గుర్తుపట్టగలుగుతాం. ఓహ్! అంటే మీరు గుర్తుపట్టగలుగుతారు. అంటే మీరు మేము గుర్తుపట్టాలి అంటే గుర్తుపట్టాలంటే? ఒకటే చూడండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మంచి మగపిల్లోడిని ఒక 6 నెలల్లో ఆహ్, సైన్స్ మన డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే మార్చేస్తున్నారు. హ్మ్. సర్జరీస్ ఎక్కువయ్యాయి, అన్నీ ఎక్కువయ్యాయి. రియల్ ట్రాన్స్‌జెండర్స్‌ని మారిస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం మేము కూడా. కానీ ఫేక్‌ని మారిస్తే డబ్బుల కోసం బ్యాడ్‌గా ఫీల్ అవుతాం. అలాంటి సొసైటీలో మనం ఉన్నాం. బట్ లిటరల్లీ చెప్తున్నాను కదా! రియల్ పీపుల్ విల్ నెవర్ హరాస్. విల్ నెవర్ హరాస్ ఫర్ మనీ. హ్మ్. విల్ నెవర్ హరాస్ ఫర్ మనీ. విల్ నెవర్ హరాస్ ఫర్ మనీ. ఇన్ ఎనీ వేస్ యూ గో. ఎనీ వే. ఏ రకంగా అయినా నువ్వు చూడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్‌లో చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం. న్యూస్‌లలో యాహ్! చూస్తుంటాం. యాహ్! గృహప్రవేశాలు కానీ, యాహ్! ఏదైనా షాప్ ఓపెనింగ్ కానీ, ఏదన్నా ఉన్నప్పుడు యాహ్! ఒక బ్యాచ్ పర్టిక్యులర్‌గా యెస్. వచ్చి యెస్. సో, రచ్చ రచ్చ చేసేసి వాళ్ళకి కావాల్సినంత తీసేసుకొని వెళ్ళిపోవడం అనేది కూడా మనం యెస్. చూస్తుంటాం కదా! యెస్. నిజంగా ట్రాన్స్‌జెండర్స్ నిజంగా ఇలా చేస్తారా? అంటే 2 రకాలు. దీంట్లో మళ్ళీ ఇందులో 2 రకాలు. 2 బైఫర్కేషన్స్ హ్మ్. చెప్తా. నేను రియల్ ట్రాన్స్ వుమెన్‌ని. ఓకే. బట్ ఆ ఫేక్ ట్రాన్స్ వుమెన్స్‌ని అందరిని నేనే గైడ్ చేస్తున్నా. దట్ ఈస్ ద రాంగ్ థింగ్. హుహు. మా వాళ్ళే తప్పు చేసేవాళ్ళున్నారు. మా వాళ్ళలో కూడా. ఎందుకు అంటే ఫర్ ఎవ్రీ ఈక్వేషన్ దేర్ విల్ బి డివైడ్ అండ్ ఈక్వేషన్ అన్నట్టు. హ్మ్. రియల్ ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక సంప్రదాయం ఉంది మాకు. హ్మ్. గురువుల్ని మేము చూసుకోవాలి. గురు పరంపర. ఆ! అవును. గురువులు మమ్మల్ని అమ్మలా చూసుకుంటే, నాన్నలా చూసుకుంటే, వాళ్ళ ఏజ్ అయిపోయిన తర్వాత వాళ్ళని మేము పోషించాలి, పెంచాలి, చూసుకోవాలి. హ్మ్. అది మాకున్నటువంటి గురు పరంపర. ఆ పరంపర ఇప్పుడు ఏమైపోయిందంటే గురు భక్షణ. హ్మ్. గురువులే ఇలాంటి వాళ్ళని చాలా మందిని ఎంకరేజ్ చేసి, "నువ్వు నాకు నెలకింత ఇవ్వాలి, హ్మ్. సంవత్సరానికి ఇంత ఇవ్వాలి." ఇలాంటివి ఇప్పుడు నువ్వు 6 నెలలే ఉంటావు ఇక్కడ. నువ్వు సిగ్నల్ అడుక్కుంటున్నావు. రోజు నువ్వు 2000 సిగ్నల్ అడుగుతున్నావు. నాకు 500. నీకు 1500. ఇయ్యకపోతే? ఇయ్యపోతే నువ్వు సిగ్నల్ అడగొద్దు. అది నాది. ఓహ్! మళ్ళీ చెప్పనా? ఇట్లా ఇట్లా ఇంకోటి ఇప్పుడు అడ్డల గురించి చెప్పా. సెక్స్ హాట్ స్పాట్స్ గురించి కూడా చెప్పా. హ్మ్. హాట్ స్పాట్ మీద నించునేటప్పుడు ప్రేమగా గురువుకి ఇవ్వడం బాధ్యత. ఓకే. ప్రతి ఒక్కళ్ళం ఇచ్చుకుంటాం. మా గురువుకి మేము ఇస్తాం. ప్రేమగా. మేము చేసే వృత్తిని బట్టి సంవత్సరానికి ఒకసారో, ఆమె పుట్టినరోజు చేసుకున్నప్పుడు ఏదోటి మాకు తోచినప్పుడు ఇస్తాం. హ్మ్. అలాగే అందరూ ఇస్తారు. అది రూల్. హ్మ్. అది మా కల్చర్. కానీ ఈ కల్చర్‌ని భ్రష్టు పట్టించేశారు కొంతమంది. హ్మ్. ఈ కల్చర్‌ని మనీ మాఫియా చేసేశారు. మరి మాఫియా. మనీ మాఫియా. మీలోనే మాఫియా ఉంది. మాఫియా ఉంది. మాలోనే మాఫియా ఉంది. నేను చెప్తున్నా కదా! నేను పేర్లు కూడా చెప్పగలను. హ్మ్. ఒకవేళ నిజంగా డిపార్ట్‌మెంట్ నన్ను అడిగితే నేను అందరి పేర్లు చెప్తా. ఓకే. అందరి పేర్లు నిర్మోహమాటంగా చెప్తా. హ్మ్. ఎవరి దగ్గర ఎంతమంది ఉన్నారు, ఎవరెంత డబ్బులు తీసుకుంటారు, ఎవరేం చేస్తారని చెప్పేస్తా. ఎవరి దగ్గర ఫేక్ ఎంతమంది ఉన్నారో కూడా చెప్తా. హుహు. ఇఫ్ నిజంగా చెప్తున్నా. ఇఫ్ ద గవర్నమెంట్ కమ్ టు మీ, సివి ఆనంద్ గారు లాంటి వాళ్ళు నన్ను అడిగితే చెప్పేస్తా. ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పినందుకే పోయిన సంవత్సరం మీటింగ్ పెట్టారు. నేనే చెప్పిన. నేనే మీటింగ్ పెట్టించిన దగ్గరుండి. ఆ! మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూర్చొని మన సజ్జనార్ సార్ గారే మా అందరిని పిలిచి 250 మందిని మీటింగ్ పెట్టారు అంటే, ఆ మీటింగ్ వెనకాల నేనే ఉన్నా. అది అందరికీ తెలుసు. నన్ను అందరూ తిట్టుకున్నారు కూడా. ఇది తినదు, మమ్మల్ని తిననిస్తలేదు. హ్మ్. ఇది బాగుపడదు, మమ్మల్ని బాగుపడనిస్తలేరు. ఇది వచ్చింది నాకు కమ్యూనిటీ నుంచి. అయినా గాని ఊరుకోండి. అంటే మీరేదైనా చేస్తూ ఉన్నా గాని పోలీసుల దగ్గరికి కంప్లెయింట్ ఎళ్లి ఇచ్చినా గాని వాళ్ళతో ఏముందిలే అలా లేదండి. అలా ఉంటది లేదు. కదండీ. అలా లేదు. మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద నో, టైమ్స్ నో. పోలీస్ 90% ఇలా చాలా జరుగుతుంటదా లేదా అలా చెప్పండి? జరిగేది ఒకప్పుడు. ఆ! ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు పోలీస్ చాలా స్ట్రిక్ట్‌గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఓకే. చాలా స్ట్రిక్ట్‌గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఒకప్పుడు కమ్యూనిటీ మీద కంప్లెయింట్స్ అవేవి కాదు. హ్మ్. ఇప్పుడు ఏం చేసినా కంప్లెయింట్ అవుతుంది. ఓకే. వెరీ గుడ్ థింగ్. వయలెన్స్ తగ్గాలి కదా! మీలో వయలెన్స్ ఉన్నప్పుడు మీకోసం పనిచేస్తున్న పోలీస్ మేము హ్యూమన్సే కదా! మా కోసం ఎందుకు పని చేయకూడదు? మాలో ఉన్న తప్పుల్ని ఎందుకు క్లియర్ చేయకూడదు? ఓకే. ఐయామ్ వెరీ హ్యాపీ దట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ ఫర్ అస్ ఎక్స్‌క్లూజివ్‌గా. అండ్ ఇలాంటి మనీ మాఫియా చేసేవాళ్ళు కొంతమందే ఉన్నారు. అందులోకి ఇద్దరు మారారు. ఒక ఇద్దరు ముగ్గురు మారరు.
ఓకే. ఇప్పుడు ఇద్దరు మారారు గదా! హ్మ్. సో, మిగతా ఇద్దరు, ముగ్గురు మారలేని పర్సన్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. ఒక పర్ మంత్ హ్మ్. ఎంత సంపాదిస్తారు? నా దగ్గర ఒక 100 మంది ఉన్నారనుకుందాం. ఓకే. ఆ 100 మంది రోజు అడుక్కోవడానికే వెళ్తారనుకుందాం. ఓకే. ఆహ్, అందులో ఆ 100 మందిలో ఒక 25 మంది ఫేక్ అనుకుందాం. హ్మ్. ఆ ఫేక్ రెగ్యులర్‌గా డబ్బులిస్తారు. హ్మ్. నెలకు 3000 ఏసుకో. హ్మ్. 3000 ఏసుకో నెలకి. 25 డివైడెడ్ బై 3 ఓకే. పర్ మంత్. ఆ! ఉన్నన్ని రోజులు ఇస్తారు. ఎందుకిస్తారు అంటే ఇవ్వకపోతే ఇక్కడ ఉండనివ్వరు కాబట్టి. ఆ పవర్ ఉంటది కమ్యూనిటీలో. హ్మ్. పోనివ్వరు. ఇక్కడ అడుక్కోనివ్వరు. పంజగుట్ట సిగ్నల్ నాది అడగొద్దు. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన గదా! నాకిక్కడ అందరూ తెలుసు. అండ్ ఇంకోటి ఈ మాఫియా డాన్స్ అందరూ పోలీసుల ముందు మహాపతివ్రతలు. హ్మ్. మహా మహాపతివ్రతలు. పోలీసోళ్ళంటారు అసలు మీరు చాలా మంచోళ్ళండి అని చెప్తారు ఆళ్ళని. ఆళ్ళెంత చెడ్డోళ్ళో నాకు తెలుసు. నాకు తెలుసు. హ్మ్. తప్పు చేయని మనిషి అనేవాడు ఉండడు. కానీ తప్పుకి తెలిసి చేసే తప్పుకి తేడా ఉంటది. ఇందాక మీరు చెప్పిన ఒక లెక్క హ్మ్. 25,000 డివైడెడ్ బై 3 హా! అంటే అప్రాక్సిమేట్‌లీ 8,000 యాహ్! పర్సన్‌కి 8,000 హ్మ్. అంతేనా? ఒక 8,000 కాదు. మంత్లీ 3,025 మెంబర్స్ ఇస్తారు. హ్మ్. 10 మంది ఇస్తే 30,000, 20 మంది ఇస్తే 60,000, 25 మంది ఇస్తే 75,000. 75,000 నెలకి 75,000 అలా. అలా 25 మంది ఉంటాయి. 25 మిగతా కమ్యూనిటీ నుంచి మిగతా వాళ్ళు ఇచ్చేది మొత్తం వేసుకున్నా గాని ఒక 1.5 లాక్. అండ్ అట్లా. అందరికీ ఇవ్వరు. హ్మ్. సో కాల్డ్ విష్ణు చక్రాలు తిప్పే వాళ్ళకే అట్లాంటి ఇది ఉంటది. హ్మ్. క్రిమినల్స్‌ని ఎంకరేజ్ చేసే వాళ్ళకే ఉంటది. అంటే ఈ మీ కమ్యూనిటీలో కూడా ఈ క్రిమినల్స్ కైండ్ ఆఫ్ ఇయన్నీ ఉంటాయా? ఆ! అంటే మేము ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పుడు విడింది. నేనున్నా. హ్మ్. నేను నీ దగ్గర నుంచి చైన్ దొంగతనం చేసిన. ఓకే. నాకు సగం గురువుకి సగం. చైన్ స్నాచింగ్. ఇప్పుడు మరి అడ్డల మీద దొంగతనాలు చేస్తే ఆ! ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పిన కదా! యాహ్! 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 నలుగురు ఉంటారు. ఇంటికొచ్చిన తర్వాత మరి నాకు ఇయ్యకపోతే నువ్వు ఆడ నించుంటే నాకెందుకు? నాకు హుహు. ఇయ్యకుండా నువ్వెందుకు నించుంటావు ఆడ? ఇవన్నీ జరిగినాయి కమ్యూనిటీలో. ఇంకా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ ఇస్ ద హబ్ ఫర్ దిస్ ఆల్ థింగ్స్. మాదాపూర్, గచ్చిబౌలి, బాలానగర్, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్ చాలా ప్లేసెస్‌లో ఆల్ ఓవర్ ఆల్ సిటీస్‌లో. ఈ లెక్కన మొత్తం మీద చూసుకుంటే ఒక మంత్లీ సంపాదన అనేది ఎంతొస్తదండి? ఒక ఆ! 2, 3 నువ్వు కోట్లు. నువ్వు సంపాదన గురించే మాట్లాడుతున్నావు. ఆ! వచ్చిన సంపాదనలో పంచుతారు గదా! చాలా మందికి. హుహు. వాళ్ళ బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి. పులిహోర ప్రసాదం అందరికీ పెట్టిన తర్వాత పూజారి కొంచెం పెట్టుకున్నట్టు అట్లా చేస్తారు. బట్ ఒక 1 ఇయర్ నుంచి కొంత తగ్గింది క్రైమ్ రేట్. ఓకే. ఓకే. బికాస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తగ్గింది. రియల్లీ భయపడుతున్నారు జనాలు. యాహ్! పోలీస్ టేకింగ్ యాక్షన్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. గుడ్ థింగ్. అండ్ మేము చెప్పేస్తున్నాం. హ్మ్. ఎవరైనా మాకు ఇట్లా ఫోన్ చేసి ఇట్లా పలానా జరిగిందంటే సార్ పలానా వాళ్ళు ఆ ఏరియాలోన ఆ ఏరియాలో వాళ్ళు ఉంటారు సార్ వాళ్ళని పిలవండి వాళ్ళని మాట్లాడండి లోపలేయండి హ్మ్. సెట్ అవుతారు అట్లా చెప్పడం జరుగుతుంది. బట్ మాఫియా ఇస్ ఆల్వేస్ మాఫియా కదా. యాహ్! 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 రాజకీయంలో మాఫియా ఉంది, స్టీల్ కంపెనీలో మాఫియా ఉంది, మీడియాలో మాఫియా ఉంది, ఫిలిం ఇండస్ట్రీలో మాఫియా ఉంది, హ్మ్. మా కమ్యూనిటీలో కూడా మాఫియా ఉంది. మీదో డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మాఫియా. Mafia. ఇప్పుడు చెప్తున్నా. బట్ మాఫియాస్ ఆర్ దేర్ ఇన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. హ్మ్. హ్మ్. ఎస్ అందరూ చేసేది డబ్బు కోసమే. హ్మ్. కొంతమంది పేరు కోసం, పేరు వస్తే డబ్బు వస్తుందని, కొంతమంది పొజిషన్ కోసం, పొజిషన్ పెరిగితే నాకు డబ్బు వస్తుందని, కొంతమంది పబ్లిసిటీ కోసం, ఇట్స్ ఎ స్టంట్ వేర్ ఐ గెట్ మోర్ మనీ. ఫైనల్గా మనీయే కదా, యాహ్! నాట్ హ్యుమానిటీ.